వాళ్ళు అని చెప్పగానే నేనేమనుకున్నానంటే పెద్ద మూవీస్ ఎట్లాగైనా అందరూ సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయవలసింది కొత్తదనానికి, కొత్త మూవీస్కి. ఐ రైట్ ఆర్ నాట్? ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్ట్ దిస్ పాయింట్. సో అలాగే నేను వస్తున్నప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి రిషి గారు మాట్లాడుతుంటే నేను అనుకున్నాను ఏమైనా ప్రభు గారి తమ్ముడు వచ్చిందా, మలయాళం యాక్టర్ వచ్చి మాట్లాడుతున్నారా, లేకపోతే మమ్మూటి గారు మాట్లాడుతున్నారా అన్నట్టుగా అనిపించిందండి. నేను ఇక్కడ వచ్చాను గెస్ట్ కాబట్టి 4 మాటలు మాట్లాడేసి పొగడేసి వెళ్ళిపోవాలన్నటువంటి దృక్పథం నాకు ఉండదు. ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. సో దిస్ ఈజ్ రియల్లీ అంటే ఇంప్రెసింగ్గా ఉన్నటువంటి మూమెంటే. డెఫినెట్గా ఆయన సక్సెస్ఫుల్గా అవుతారు. ఇందులో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగానే అనిపిస్తున్నారు. అలాగే సపోర్టింగ్ యాక్టర్స్ని కూడా వేసుకున్నారు. డైరెక్టర్ గారు తనకి ఎక్కువ సినిమా మీద మక్కువతో సినిమాని తీసి సినిమాకి ఇప్పుడు ప్రీ రిలీజ్ పెట్టి సినిమాని రిలీజ్ చేసేదాకా కొత్త మూవీ వెళ్ళింది అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ అండి. డెఫినెట్గా ఎందుకంటే కొత్త మూవీ వచ్చింది అనుకున్నట్లయితే మనం దాన్ని ఎలా రిలీజ్ చేయాలని ప్రతి ఒక్కరు దానికోసం స్ట్రగుల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ ఈ స్ట్రగుల్తో కూడా వీళ్ళు కొత్తదనంతో ఈ సస్పెక్ట్ మూవీని ట్రెండ్ సెట్ చేయాల విధంగా థియేటర్లోకి తీసుకెళ్తున్నారు. సో ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద హీరో, హీరోయిన్, టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్. సో మంచి పెద్ద మూవీస్ని అయితే మనం సపోర్ట్ చేస్తాము, అందరూ చూస్తారు. కొత్త మూవీస్లో ఏదైనా విషయం ఉంది అంటే డెఫినెట్గా అందరూ చూస్తారు. దానికి మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పద్మిని నాగులపల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. జనరల్గా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ ఒకటి తెలియకుండా మన సస్పెక్ట్ వేదిక మీద స్టార్ట్ అయిపోయింది. నాకు తోచిన అభిప్రాయం కూడా చెప్పేసి ఆ టాపిక్ని రౌండ్ ఆఫ్ చేసేద్దాము. ఎక్కువ రిస్క్ ఒక ప్రొడ్యూసర్ తాలూకు బ్యాండ్ విడ్త్, అతని పర్సు ఎంత ఉంది అన్నదాన్ని బట్టి ఎంత రిస్క్ చేయగలుగుతారు అన్న దాంతో సినిమా మేకింగ్ ఆధారపడిపోయింది ఇవాళ రేపు. సో అందులో ఆ తక్కువ రిస్క్ తీసుకోగలిగిన ప్రొడక్షన్ అయితే ఆ బర్డెన్ డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ పడిపోయింది. అలా అది తెలియకుండా ఒక పెద్ద కథ అయినా సరే, ఆడియన్స్కి బాగా నచ్చే కంటెంట్ అయినా సరే ముందు గీత గీసుకున్న సినిమా లాగా, అంటే మనకి ఈజీగా ఇండస్ట్రీలో వాళ్ళకి అర్థం అవ్వాలంటే రామానాయుడు గారు ఏ సినిమా తీసినా ఆ సినిమాని ముందరే స్క్రిప్ట్లో క్యాలిక్యులేట్ చేసి ఇంత అని ఒక గీత గీసుకుంటారు. తర్వాత అరిచి గీపెట్టినా అది దాటనివ్వరు. ఆయన పద్ధతి అది. అలా ఆయన సక్సెస్ఫుల్. సేమ్ వాళ్ళ అబ్బాయి సురేష్ బాబు గారు ఒక సినిమా తీస్తున్నామంటే అది బాగా రావటం కోసం ఎంతైతే అంతా పెట్టడం అన్నది ఆయన ప్రాక్టీస్ చేశారు. ఆయన పద్ధతి అది. ఇద్దరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో సినిమా కనుక బాగుంటే చిన్న సినిమాలు పెద్ద కలెక్షన్లు చేస్తాయి, పెద్ద సినిమాలు 0 కలెక్షన్లు కూడా చేస్తాయి. కాబట్టి సినిమా బాగుండటానికి కారణమైన మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే ప్రచారం. ఆ ప్రచారాన్ని ఈ సినిమాకి నిర్వహిస్తున్న మన మీడియా మిత్రులకి, పిఆర్ఓలకి మొట్టమొదట ధన్యవాదాలు. ఎందుకంటే పబ్లిక్ ఇదో సినిమా ఉంది అని తెలియాలి అంటే ఇప్పుడు బాధ్యత వాళ్ళది, తీసిన వాళ్ళది కాదు. అలా మీడియాలో ప్రమోషన్ దాకా దాన్ని తీసుకెళ్ళి థియేటర్లు మాట్లాడి ఆడియన్స్కి ఆ కంటెంట్ని చేరువలో పెట్టాలంటే ఆదినారాయణ గారు లాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్. సో మనం ఒక సినిమాని మన టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే రివర్సల్ ప్రాసెస్లో ఫస్ట్ కాగితం మీద, నాకు తెలిసి కిరణ్ గారికి చాలాసార్లు చెప్పాను నేను, ఆయన ఒక రకంగా నా బాధితుడు పాపం ఆయన. ఎందుకంటే 10 సంవత్సరాల పైన మా ఇద్దరికి చాలా అనుబంధం ఉంది. నేను 2014లో ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసే పనిలో సియాటల్లో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకం కనెక్టికట్ నుంచి సియాటల్కి వచ్చారు నాతో టైం స్పెండ్ చేయటానికి. అక్కడి నుంచి ఎవ్రీ టైం యూఎస్కి వెళ్ళినప్పుడల్లా మేము కలిసి తిరగటము. చివరికి మా చెల్లెలు బావగారు డాలస్లో మీనాక్షిను శాస్త్రి గారు, వాళ్ళకి కిరణ్ గారు కుటుంబం చాలా ఆప్తులు అనమాట. సో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఏర్పడి ఈయనకి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం. ఈయన యాక్చువల్గా స్లో మోషన్లో వాకింగ్ చేస్తూ ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ లాగా సినిమాలో కనపడ్డారు. కానీ ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ డాన్సర్. చాలా పార్టీల్లో చూశాను, నా దగ్గర వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి.
ఆయన చిరంజీవి గారు స్టెప్స్ వేస్తే అసలు అద్దరు కొట్టేస్తారు. అంటే చాలా ఈజీ ఉండటం, అంటే ఎక్కడ కొత్త లేకుండా కెమెరాకి. నేను పర్సనల్గా ఈయన చాలా ఏళ్ళుగా సినిమాలు తీస్తాను, సినిమాలను తిరుగుతున్నారు. మా మిత్రుడు కత్తి మహేష్ ఉన్నప్పుడు నుంచి కూడా ఈయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎవరు ఏ డైరెక్టర్ కొత్త సినిమా చిన్న సినిమా తీయటానికి రెడీగా ఉంటే ఈయన వాళ్ళందరికీ ఈయన కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. నేను ఒక గంట కనిపెడుతూ ఉండేవాడిని, ఎందుకంటే స్నేహితుడు సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కదా. ఎందుకంటే ఆయన ఇందాక ఆవిడ యాంకర్ గారు అడిగారు ఒక క్వశ్చన్, ప్రొడ్యూసర్గా ఎక్కువ కష్టపడ్డారా హీరోగా ఎక్కువ కష్టపడ్డారా అని. హీరోగా ఆయన నటించడం బాగా అలవాటు, ఇంట ఆఫీస్లో అన్ని, సో అది అలవాటుగా చేసి పడేశారు. కానీ ఆయన ప్రొడ్యూసర్గా కష్టపడ్డానని చెప్పారు. యాక్చువల్గా ఆయన మొదటి సినిమాకి ప్రొడ్యూసర్గా కష్టపడలేదు, అమెరికాలో చాలా కష్టాలు పడి ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు. ఆయన ఉద్యోగంలో చాలా కష్టపడి పనిచేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పగలంతా సినిమా పనులు చేసుకుంటూ రాత్రిలో ఆఫీస్ వర్క్ అటెండ్ అవుతూ ఉంటారు. నేను చాలాసార్లు ఆయన్ని తిడుతూ ఉంటాను, ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నారు, ఇక్కడి నుంచి సెలవులు దొరకవు, పదే పదే హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఆయన ఆ కష్టం జాబ్లో ఎక్కువ కష్టపడి మొదటి సినిమా తీశారు. ఈ సినిమాని మనందరం ఇష్టపడి ఆయనకి 4 రూపాయలు వచ్చేటట్టు చేస్తే ఈ డబ్బులతోనే తర్వాత ఆయన మంచిగా ప్రొడ్యూసర్గా పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు. అప్పుడు రాధాకృష్ణ గారు లాంటి డైరెక్టర్లు సుఖంగా దర్శకత్వం మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఇవాళ దర్శకుడు జాబ్ డైరెక్షన్ కంటే ప్రొడక్షన్, మేనేజ్మెంటు, ఆన్ టైం ఫినిష్ చేయటము, బడ్జెట్లో చేయటము, నెగోషియేషన్స్ చేయటము, ప్రచారం చేయటము, పబ్లిసిటీ మొత్తం భుజాన్ని వేసుకోవాల్సి రావటము, ఆ కంటెంట్ గురించి సంబంధించి ఎక్కడ క్రియేటివ్ స్పేస్ మీద వరుసగా లేయర్లు యాడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఆ రేంజ్లో ఉంది. అన్ని బర్డెన్స్లో నుంచి ఈ ప్రొడ్యూసర్లు బాగా ఎదిగి 4 రూపాయలు సంపాదించి ఆ బర్డెన్స్ ఒక్కొక్క లేయర్ తీసేస్తే దర్శకుడి తాలూకు నిజమైన సృజనాత్మక ప్రతిభ నిజంగా ప్రేక్షకులు, ఇండస్ట్రీ రెండు చూస్తాయి. సో ఐ విష్ ఆల్ ద అప్కమింగ్ న్యూ కామర్స్ ఇంటూ ప్రొడక్షన్, డెఫినెట్గా వాళ్ళు మొదటి సినిమాలు అయితే ఎవరు అది లెర్నింగ్ కాస్ట్ ఆయన చెప్పారు, రైట్లీ హీ సెడ్. ఆ లెర్నింగ్ కాస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో తీసుకున్నారు. నేను ఆయనకు బోల్డన్ని సలహాలు ఇవ్వగలిగిన కారణం నాకేదో తెలుసని కాదు. 2008లో నా లెర్నింగ్ కాస్ట్ అప్పట్లో 3,60,00,000. ఇవాళ ఈయన లెర్నింగ్ కాస్ట్ ఈ సినిమా అంతా. సో ఎవరెవరికి కుదిరినంత వాళ్ళు లెర్నింగ్ కాస్ట్లు ఉంటాయి. సో నేను కొంచెం కాస్ట్లీ లెసన్స్ నేర్చుకున్నా కాబట్టి కొంచెం వాల్యుబుల్ సలహాలు చెప్పగలుగుతాను కొత్త వాళ్ళకి. వాళ్ళ మిత్రుడు తారక శ్రీనివాస్ గారు చెప్పారు, స్టార్టప్ గురు ఏం లేదండి, మనం తిన్న దెబ్బలు ఇంకోళ్ళు తినకుండా మనం తోచిన సలహాలు. కొంతమంది వాటిని ఉచిత సలహాలు అనుకొని పక్కన పెట్టేస్తారు, తర్వాత దెబ్బతిన్నాక వచ్చి చేతులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. సో అందుకని అయితే ఇవి కరెక్ట్ ఏమో అనుకుని కొత్తగా కనబడిన వాళ్ళకి చెప్తూ ఉంటా. అందుకంటే నేను ప్రత్యేకంగా దాన్ని ఏం చేయను. అలాగే లైన్ వెంకట్ గారు షాక్ అయ్యారు, నేను లిరిక్స్ రాశాను, ఇది కేవలం కిరణ్ గారి కోసం చేయాల్సి వచ్చింది. అంటే నాకు అది ఇంకో అవతారము కాదు, నాకు వచ్చిన విద్య కాదు. నేను సి నారాయణ రెడ్డి గారు, వేటూరు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇలాంటి మహానుభావులతోటి, చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, సాహితీ గారు, ఎంతోమంది, భువన్ చంద్ర గారు, వెన్నెల గంట గారు, వీళ్ళందరితో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానో కొన్ని వందల పాటలకి నేను చేసిన ప్రయాణంలో తెలియకుండానే ఒక రిథంకి ఏదో ఒక పదం మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం వాళ్ళ కథకు అనుగుణమైన ప్లేస్లో ఆ పదాలను అమర్చడం అన్నది నాకు పెద్ద కష్టం అనిపించలేదు. మామూలుగా డైరెక్టర్గానే కొన్నిసార్లు మనం ఏదో అనుకున్న చెప్తాము. అయితే నాకు ఆయన ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే హీరో ఫీలింగ్స్ని హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పమని చెప్పారు. అమ్మాయి పాటను చేశారు. యాక్చువల్గా లవ్లో పడబోతున్నది హీరో కథ ప్రకారం, అమ్మాయి ఏమో ఆ పాట మొదలుపెట్టిందేమో అమ్మాయి వాయిస్, అది మార్చొద్దండి అన్నారు. ఆయన నితిన్ అని ఆయన మ్యూజిక్ డైరెక్టరు, ఓపెనింగ్ పల్లవి ఆయనే రాశారు. నేను జనరల్గా ఒక ఎథికల్ రీజన్ ప్రకారం నా పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. నేను 2008 నుంచి అడపదడప ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆపద్ధర్మంగా నా నక్షత్రం పేరు అనురాధ పేరుతోటి లిరిక్స్ రాశాను సార్, అందుకే నన్ను సస్పెన్స్ అని. ఆ సినిమాలు ఆడలేదు. మొదటిసారి నా మిత్రుడు నన్ను పాట రాయమంటున్నాడు, మళ్ళీ అనురాధ అని పేరుతో రాస్తే ఈ సినిమాకి నా పేరు వల్ల అన్యాయం జరగకూడదు, ఆయనకి ఏమాత్రం ఉపయోగపడాలని చేస్తున్న పని అని చెప్పి
నా అసలు దర్శకుడిగా నాకు పేరు తెచ్చిన పేరే మీరు వాడేసుకోండి అని చెప్పాను నేను. ఆ పాట నిజంగా నేనే రాశాను, అంటే పేరు వాడుకోమన్నానంటే మళ్ళీ ఇంకోలా రాయంగా. సో అలా అందుకని విఎన్ అని వేయాల్సి వచ్చింది. సో ఇంకా పెన్ నేమ్ కంటే నన్ను దర్శకుడిని చేసిన పేరే నాకు, ఎందుకంటే ఈ పేరు తెర మీద పెట్టింది మా గురువు గారు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆదిత్య 369 లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన సింగీతం గారు మొదటి సినిమా భైరవద్వీపంకి నా ఫుల్ నేమ్ రామ్ గోపాల్ వర్మ పూర్తిగా తెరంతా ఉంటుంది, అలా వేయాలని నేను అడిగితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పేరు అంతసేపు ఉండదు, నీ పేరు విఎన్ ఆదిత్య అని వేస్తానని చెప్పారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక అక్కడి నుంచి అందరూ అది కంటిన్యూ చేసేసారు. సో అలా అది ఎంతో కొంత మా గురువు గారి ఆశీస్సులు కూడా మీకు నా పేరు ద్వారా కొంతైనా మీకు హెల్ప్ అయితే నేను ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. కిరణ్ గారిలో చాలా టాలెంట్ ఉంది, కానీ ఆయన చాలా బాధ్యతతో కూడిన ఉద్యోగంలో ఉన్నారు, ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నారు. ముఖ్యంగా డాలస్లో కిరణ్ గారు కానీ, మా కామన్ ఫ్రెండ్స్ ఇస్మాయిల్ సుహైల్ గారు కానీ, శ్రీను డి గారు కానీ, ఇలా ఒక దాదాపు 350 మంది ఎక్సెప్షనల్లీ మూవీ బఫ్స్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వీళ్ళకి సినిమా అంటే ఉన్న పిచ్చి చూస్తే నాకు చాలాసార్లు ఒళ్ళు గగురు పొడుస్తుంది, కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే మనకి మన ప్యాషన్ని పర్సూ చేయడానికి మన ఇళ్లలో అనుమతిస్తేనో అనుమతించకుండానో మనం ఫిలిం నగర్కి వచ్చేసాం చాలా ఏళ్ల క్రితం. ఎంతో కొంత ఇక్కడే కష్టపడి ఒక జీవన విధానాన్ని మనం సినిమాల నుంచే తీసుకుంటున్నాము. కానీ వీళ్ళందరూ లైఫ్లో వేరే బాధ్యతల్లో ఉండి వేరే బరువులు ఎత్తుతూ సినిమా అంటే ఉన్న ఒక అభిమానంతో వాళ్ళు అందరినీ టాలీవుడ్ నుంచి ఇప్పుడు నేను వెళ్ళినా, రాజ్ గారు వెళ్ళినా, మన శ్రీనివాస్ గారు వచ్చినా, జితేందర్ గారు వచ్చినా, ఎవరు వెళ్ళినా సరే, మన సింగర్స్ వెళ్ళినా, ఆర్టిస్టులు వెళ్ళినా, వాళ్ళ టైంని వాళ్ళ బౌండరీస్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసే విధానం చూస్తే ఇంత సినిమా అభిమానం ఉన్న వాళ్ళ కోసం సినిమాల మీదే బతుకుతున్న మనం ఇంత చేసినా చాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. సో అలాంటి మా డాలస్ మూవీ బఫ్స్ అందరూ ఫస్ట్ డే 1 నుంచి సస్పెక్ట్ సినిమాని వాళ్ళు విపరీతంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంటే ఇంకో అరగంటలో మాకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన సినిమా ప్యాషనేట్ పీపుల్ ఉన్నప్పుడు మనం కూడా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, మనం కూడా వీలైనంత వరకు సినిమాలని సపోర్ట్ చేయాలన్న ఒక మోటివేషను నేను వాళ్ళ నుంచే తీసుకున్నాను. సో అందుకోసమే ఖచ్చితంగా పిలిస్తే ఎలాగైనా కుదుర్చుకుని రావడానికి ప్రయత్నించడం. అండ్ సస్పెక్ట్ సినిమా ఇది ఆయన ఏమీ ప్రయోగం చేయలేదు. రాధాకృష్ణ గారు ఇది బడ్జెట్ తక్కువనో, ఆర్టిస్టులు కొత్త వాళ్ళనో, టెక్నీషియన్స్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనో సినిమాని అలా తీయలేదు. ఆయన చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు. ఒక మంచి ఈ జోన్రా సినిమాలకి కావాల్సిన స్క్రీన్ ప్లే నామ్స్ అన్నీ ఆయన చక్కగా పాటించారు. ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఆయన బాగా మెయింటైన్ చేశారు. మీ మొట్టమొదటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. సినిమాలో సస్పెక్ట్ ఎవరైనా అడిగారు, నేను ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ గాను ఈ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్గా చెప్పట్లే, నాకు అనిపించింది చెప్తున్నా. అందరి పేర్ల మీద అలా చీల్చుకుంటూ బుల్లెట్ వెళ్ళింది చూసారా, అతను కిల్లర్. మొత్తం అందరి టైటిల్స్ ని చంపేశాడు. నేనే రాస్తానని చెప్పి ఆయనే ముందుకు వచ్చి రాశారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం సినిమాల నుంచే తీసుకుంటున్నాము, కానీ వీళ్ళందరూ లైఫ్లో వేరే బాధ్యతల్లో ఉండి వేరే బరువులు ఎత్తుతూ సినిమా అంటే ఉన్న ఒక అభిమానంతో వాళ్ళు అందరినీ టాలీవుడ్ నుంచి ఇప్పుడు నేను వెళ్ళినా, రాజ్ గారు వెళ్ళినా, మన శ్రీనివాస్ గారు వచ్చినా, జితేందర్ గారు వచ్చినా, ఎవరు వెళ్ళినా సరే, మన సింగర్స్ వెళ్ళినా, ఆర్టిస్టులు వెళ్ళినా, వాళ్ళ టైంని వాళ్ళ బౌండరీస్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసే విధానం చూస్తే ఇంత సినిమా అభిమానం ఉన్న వాళ్ళ కోసం సినిమాల మీదే బతుకుతున్న మనం ఇంత చేసినా చాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. సో అలాంటి మా డాలస్ మూవీ బఫ్స్ అందరూ ఫస్ట్ డే 1 నుంచి సస్పెక్ట్ సినిమాని వాళ్ళు విపరీతంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంటే ఇంకో అరగంటలో మాకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన సినిమా ప్యాషనేట్ పీపుల్ ఉన్నప్పుడు మనం కూడా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, మనం కూడా వీలైనంత వరకు సినిమాలని సపోర్ట్ చేయాలన్న ఒక మోటివేషను నేను వాళ్ళ నుంచే తీసుకున్నాను. సో అందుకోసమే ఖచ్చితంగా పిలిస్తే ఎలాగైనా కుదుర్చుకుని రావడానికి ప్రయత్నించడం. అండ్ సస్పెక్ట్ సినిమా ఇది ఆయన ఏమీ ప్రయోగం చేయలేదు. రాధాకృష్ణ గారు ఇది బడ్జెట్ తక్కువనో, ఆర్టిస్టులు కొత్త వాళ్ళనో, టెక్నీషియన్స్
ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనో సినిమాని అలా తీయలేదు. ఆయన చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు. ఒక మంచి ఈ జోన్రా సినిమాలకి కావాల్సిన స్క్రీన్ ప్లే నామ్స్ అన్నీ ఆయన చక్కగా పాటించారు. ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఆయన బాగా మెయింటైన్ చేశారు. మీ మొట్టమొదటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. సినిమాలో సస్పెక్ట్ ఎవరైనా అడిగారు. నేను ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ గాను ఈ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్గా చెప్పట్లే, నాకు అనిపించింది చెప్తున్నా. అందరి పేర్ల మీద అలా చీల్చుకుంటూ బుల్లెట్ వెళ్ళింది చూసారా, అతను కిల్లర్. మొత్తం అందరి టైటిల్స్ని చంపేశాడు. నేనే రాస్తానని చెప్పి ఆయనే ముందుకు వచ్చి రాశారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నమస్తే అండి పాత్రికేయులకు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ విఎన్ ఆదిత్య గారు సార్ అండ్ దెన్ రాజు గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాది కొంచెం లాంగ్ స్పీచ్ ఉంటుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ అండి. సో ఇట్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో నాకు ఈ జర్నీలో ఈ సినిమా అవడానికి స్టార్ట్ అవడానికంటే ముందే నాకు విఎన్ ఆదిత్య గారు బాగా మంచి మిత్రులు. ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే రాజు గారు మల్లేశం రిలీజ్ చేయడానికి ముందు నుంచే ఆయన కూడా నాకు మంచి మిత్రులు. అయితే ఈ సినిమా చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కళ. ఈ కళను నెరవేర్చుకోవడానికి నేను అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు, నేను ఐటీలో చేస్తాను. సో నేను యుఎస్లో ఐటీ, తర్వాత నాకు ఆఫ్ షోర్లో ఉన్న ఒక ఎంప్లాయే మన రాధాకృష్ణ గన్నెపూడి గారు. ఆయన మేము ఏదో మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు. అందులో వేసిన షార్ట్ మేకింగ్ కానీ ఇవన్నీ బాగా నచ్చి లెట్స్ డూ ఒక మూవీ చేద్దాం అని చెప్పి ఇందులోకి మనం స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు క్రూ కావాలి, ఇది ఫస్ట్ మూవీ కాబట్టి ఫుల్గా మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకుని మీ రీజనబుల్ బడ్జెట్లో సినిమా చేస్తే మనం ఈ మేకింగ్లో మొత్తం నేర్చుకోవచ్చు అనే దాంతో వి స్టార్టెడ్ దిస్ వన్. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఒక ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఒక యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి. సో నాకు ఒక అతను పరిచయం అయ్యారు, అతనితో నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ యాక్టింగ్ నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆ పర్సన్ ఎవరంటే సేవ్ ద టైగర్స్ డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ అంటే సేవ్ ద టైగర్ సీజన్ 1 డైరెక్టర్ తేజ కాక్మాన్ గారు. సో ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో హీ హెల్ప్ మీ లాట్. అంటే స్క్రీన్లో ఎలా మాట్లాడాలి, స్క్రీన్ ప్రజెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నాకు బాగా హెల్ప్ అయింది ఆయనతో దగ్గర ట్రైనింగ్ తీసుకోవటం వల్ల. అలానే ఫిట్నెస్. సో ఆ మూవీ టైంలో ఇంకా ఫిట్గా ఉండేవాడిని. సో దాట్స్ అనదర్ థింగ్. సో బట్ ఎనీవే ఆ ప్రిపరేషన్ అనేది జరిగింది. తర్వాత మన డైరెక్టర్ గారి సైడ్ నుంచి ఆయన బాగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసి లొకేషన్స్, ఒక మాటలో చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసరు. నాకు ఇక్కడ మూవీ మేకింగ్ ఎలా చేయాలి అనేది ఇంకా ఫుల్గా అంటే యాజ్ ఎ రియల్గా ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసరు కొన్నంత టాలెంట్ లేదు కాబట్టి రాధాకృష్ణ గారే తన భుజస్కంధాల మీద ఎవ్రీథింగ్, లొకేషన్స్, క్యాస్ట్, క్రూ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ బ్యాక్ టు బ్యాక్, అంటే తన మొత్తం మ్యాక్సిమం టైము ఇంకా అంటే బ్లడ్ పెట్టారు అంటారు కదా, ఆ విధంగా మొత్తం ఎండ్ టు ఎండ్ ఆయన చూసుకున్నారు. ఎందుకంటే నేను కూడా యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక ప్రొడ్యూసర్ యాక్టరు సెట్లో ఉన్నప్పుడు రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయడం నాకు కూడా కష్టమే. సో ఒక ప్రొడ్యూసర్ ఇన్ ఏ వే ఒక హ్యాట్ ఆయన తీసుకున్నారు. అలానే మా చిరకాల మిత్రులు కేఆర్సి రెడ్డి గారు, ఆయన బ్యాక్ బోన్, నాకు మోరల్ సపోర్ట్. ఆయన కూడా నాకు ఒక మోరల్ సపోర్ట్గా ఉంటూ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది మూవీ మేకింగ్ ప్రాసెస్లో. అలానే శ్వేత గారు ఈరోజు రాలేకపోయారు ఆవిడ పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఆవిడ షీ కోఆపరేటెడ్ వెరీ మచ్. సో ఫైనల్గా సినిమా మేక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్లో నుంచి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము అంటే ఇట్స్ లైక్ నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఇట్స్ నాట్ అంటే ఒక లైఫ్లో నేను చేయలేనేమో అనుకున్న దాన్ని నేను చేయగలను, అంటే నేను చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ దేర్, లాస్ట్ స్టెప్లో ఉన్నామని ఈ స్టేజ్కి రావడానికి చాలామంది ఉన్నారు. విఎన్ ఆదిత్య గారు, రాజు గారు, కేఆర్సి రెడ్డి గారు, తేజ కాక్మాన్ గారు. సో అలానే మన
అఫ్ కోర్స్ ఆదినారాయణ గారు డెఫినెట్గా ఉన్నారు. ఆదినారాయణ గారు, అలానే మన రాధాకృష్ణ గన్నికిపూడి గారు. సో వీళ్ళందరూ బ్యాక్ బోన్గా లేకపోతే ఈరోజు నేను ఇక్కడ నుంచొని మాట్లాడేవాడిని కాదు. మనీ పెట్టడం ఒక ఎత్తు, బ్యాక్గ్రౌండ్లో మనీ స్పెండ్ చేయడం ఒక ఎత్తు, మేము అనుకున్న బడ్జెట్లో అనుకున్నట్టుగా చేయటం అనేది ఒక పెద్ద టాస్క్ ఈ రోజుల్లో. సో రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ ఇన్ బడ్జెట్లో మేము అనుకున్న బడ్జెట్ క్రాస్ కాకుండా, అంటే వెరీ రీజనబుల్, అంటే అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలగడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఈ మూవీ విషయానికి వస్తే ఇందులో అందరూ యాక్టర్స్ చాలా కోఆపరేటివ్గా వాళ్ళ చాలా ఎంకరేజ్ చేస్తూ, అందరూ కొత్త వాళ్ళమే కాబట్టి, అంటే అందరూ కొత్త వాళ్ళమే అంటే వాళ్ళకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టేజ్లో చేశారు, షార్ట్ ఫిల్మ్స్లో చేశారు. సో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. నేనే ఫస్ట్ టైమర్ చెప్పాలంటే. సో నాకు ఎంతో సపోర్టివ్గా ఉండి, సో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అలా ఈ మూవీ మేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ థింక్ ఇది చాలా మందికి నచ్చుతుంది, అందరికీ మంచి పేరు వస్తుంది. సో బట్ థ్యాంక్ యూ అగైన్. సో we're going to be rocking on 21st. సో ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విఎన్ ఆదిత్య గారికి, అన్నయ్య సాయి వెంకట్ గారికి, తర్వాత హీరో గారు కిరణ్ గారికి, రాజ్ సార్కి, మేడం గారికి, తర్వాత డైరెక్టర్ రాధాకృష్ణ గారికి, నా మిత్రుడు వినోద్ గారికి, అందరికీ నమస్తే. నేను ఈ మధ్య అమెరికా వెళ్ళడం జరిగిందండి. అమెరికాలో వెళ్ళగానే నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన చూడగానే నాకు అనిపించింది, ఇదేంటి అసలు తమిళ్ విజయకాంత్ గారు ట్యానింగ్ చేయించుకొని తెల్లగా మారిపోయి అమెరికాలో ట్యానింగ్ చేయించుకున్నారు ఏంటనేది డౌట్ వచ్చింది నాకు. సో ఆ తర్వాత తెలిసింది ఆయన ఒక యాక్టర్ అని చెప్పి. అయితే తెలుగు తెరకి ఒక విజయకాంత్ గారు వచ్చారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఆ తర్వాత ఆయన ఒక సినిమా కూడా మంచి సినిమా చేశారని చెప్పి తెలిసిందండి. సో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సినిమా మీద కోరికతోటి ఇంత మంచి సినిమాని ఆయన తనే సొంతగా ప్రొడ్యూస్ చేసి, ఒక యాక్టర్గా ఒక ప్యాషన్ తోటి ఆ సినిమాని చాలా బాగా తీసి మన తెలుగు చిత్రరంగానికి ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా ఆయన పరిచయం అవుతున్నారు. సార్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో నాకైతే మాత్రం ఎటువంటి సస్పెక్ట్ చేయట్లేదండి, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుద్ది. సో అందరూ ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమంజలి. సస్పెక్ట్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, మరి ఈరోజు ట్రైలర్ లాంచ్ మా బ్రదర్ విఎన్ ఆదిత్య గారు, నేను సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూశాను. నిజంగా సస్పెక్ట్ అనే సినిమాకి ఒక మర్డర్ మిస్టరీ మీద అద్భుతంగా రాధాకృష్ణ గారు మేకింగ్ చేశారు. కంగ్రాచ్యులేషన్, వెరీ నైస్. నేను ట్రైలర్ చూడగానే ఏంటంటే మా విఎన్ ఆదిత్య గారు లిరిక్ అని కనిపించగానే నేను షాక్ అయిపోయాను. ఇంత పెద్ద డైరెక్టరు, ఆయన హిట్ డైరెక్టరు, సస్పెక్ట్లో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీరు రాయడం. ఇంతకుముందు రాశారా? అది కూడా సస్పెన్సే. రియల్గా చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. విఎన్ ఆదిత్య గారు అంటే ఒక సినిమా ఆ స్థాయిలో ఉండి, అంటే దర్శక సంఘంలో కూడా ఆయన బాగా సర్వీస్ చేస్తుంటారు, మేము కలిసి ప్రయాణం చేశాము. బట్ వచ్చే సినిమాస్ని కూడా ఎట్లా సపోర్ట్ చేయాలి, తన లిరిక్ తోటి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, రియల్లీ గ్రేట్. చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక కొత్త అవతారం ఎత్తేసారు విఎన్ ఆదిత్య గారు. మళ్ళీ మా అందరి సినిమాలు కూడా రాయాల్సి వస్తుంది. సో అదేవిధంగా కిరణ్ గారు ఒక అమెరికా నుండి యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి కళ మీద అభిమానంతో తన జీవిత కళ చిన్నప్పటి నుండి సినిమా తీయాలి, నేను ఒక ప్రూవ్ చేసుకోవాలని దాంట్లో ఉన్నప్పుడు రాధాకృష్ణ లాంటి ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కలిసి మరి ఈరోజు సస్పెక్ట్ అనే సినిమా, అంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్లో సినిమా తీసి ఫస్ట్ సక్సెస్ ఎక్కడ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్టర్ ఓటీటీ వచ్చిన తర్వాత
సినిమా రిలీజ్ అయితేనే హిట్ అన్నట్టు లెక్క ఇప్పుడున్న పరిస్థితిలో. సినిమా రిలీజ్ అయిందంటే హిట్ అన్నట్టు. దానికి ముఖ్యంగా మా ఆదినారాయణ కూడా బాగా కృషి చేస్తున్నాడు డిస్ట్రిబ్యూటర్గా. నెలకు ఒక 10 సినిమాలు రిలీజ్ చేస్తూ మరి కొత్తగా వచ్చే నిర్మాతలు కిరణ్ గారు లాంటి వాళ్ళ నిర్మాతలకి సపోర్ట్గా ఉండి థియేటర్లో ఎలా రిలీజ్ చేయాలి, ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా అయితే సినిమా థియేటర్లోకి వెళ్తుందనే ఉద్దేశంలో ఆదినారాయణ చాలా గ్రేట్ సర్వీస్. ఆదినారాయణ గారు నైస్, మీకు బాగా అప్రిషియేట్ చేస్తున్నాయి ఇలా. ఎందుకంటే దారి లేదు, ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్ చేయాలనుకుంటారు, దారి లేదు. వెళ్తే ఏ దారిలో వెళ్తే ఎక్కడ ఎన్ని థియేటర్లు ఏంటి, 100 అని చెప్తే 200 అని చెప్తే తెల్లారి చూస్తే థియేటర్లో 5 థియేటర్లే కనిపిస్తాయి. అటువంటి పరిస్థితులు ఉన్న ఇండస్ట్రీలో హానెస్ట్గా పనిచేయడం చాలా కష్టం, అలాంటి వాళ్ళు దొరుకుడు కష్టం. సో మీకు ఇద్దరు కాంబినేషన్కి ఆదినారాయణ కరెక్ట్ వేలో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఈ మర్డర్ అండ్ మిస్టరీ సినిమాలకి ఈ మధ్యన మార్కెట్ ఉంది, జనాలు కూడా థియేటర్కి వచ్చి చూస్తున్నారు. ఓటీటీలోనే కాదు, సినిమా థియేటర్లో వచ్చి చూడండి. ఎందుకు థియేటర్లో చూడాలి అంటే ఆ 5.1, 7.1 ఉన్న ఫీలింగ్స్ థియేటర్లోనే కనిపిస్తాయి. మనం మొబైల్లో చూస్తే లేదా టీవీలో చూస్తే ఆ ఫీలింగ్స్ రావు. ఇప్పుడు సస్పెన్స్ అనే సినిమా, ఈ మర్డర్ మిస్టరీ మీరు థియేటర్లో చూసే ఎఫెక్ట్ ఓటీటీలో అంత ఎఫెక్ట్ ఉండదు. ఆ ఫీలింగ్స్ అనేది థియేటర్లోనే కనిపిస్తాయి. ఆ కష్టపడి అంత చేసినప్పుడు సౌండింగ్ అదంతా చేసినప్పుడు ఆ థియేటర్ అనేది, ఆ రోజుల్లో థియేటర్ అనే వ్యవస్థ వచ్చింది అందుకోసమే. థియేటర్లో కూర్చుంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావని. ఇప్పుడు ఏంటంటే చిన్న టీవీలో చూసి అది చూసేసినాం అనుకుంటారు, బట్ ఆ ఫీల్ పొందట్లేదు ప్రేక్షకులు. సో ఎప్పుడైతే థియేటర్కి మీరు వచ్చి సినిమా చూస్తారో రియల్గా ఇలాంటి ఒక అభిరుచి ఉన్న సినిమాలు తీసే దాన్ని ఎంకరేజ్ చేస్తే కిరణ్ గారు లాంటి వాళ్ళు ఇంకా 10 సినిమాలు తీస్తారు, ఎంతోమందికి సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా కిరణ్ గారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు మన రాధాకృష్ణ గారి గురించి. సో పద్మిని గారు ఆలస్యంగా వచ్చినా ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, అదే ఎప్పుడు వచ్చావు కాదు, మీరు ఎప్పుడొచ్చినా ఏదైపోయినా ఎప్పుడొచ్చినా ఆ వెలుగే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. అండ్ పద్మిని గారి గురించి చెప్పాలంటే ఏంటంటే తన కొడుకుని ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని తయారు చేసింది, గ్రేట్. అది దానికి పేరెంట్సే వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఆయనని ఒక స్టార్గా తయారు చేశారు పద్మిని గారు. నేను ఎప్పుడు చెప్తుంటా పద్మిని గారికి, మనం తయారు చేస్తే ఆ విధంగా తయారవుతారని, గ్రేట్ అది. అదే ఇంకా సినిమాకి ముఖ్యంగా ఏంటంటే పబ్లిసిటీ లేకపోతే థియేటర్కి జనం రారు, లేదా మన పక్కింటోడి కూడా మన సినిమా తెలియదు, మనమే చెప్పుకోవాలి. సో అలాంటి పరిస్థితిలో ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా కూడా సరిపోని పరిస్థితి వచ్చింది. సో ఇందులో హానెస్ట్గా పబ్లిసిటీ చేసి బాక్సాఫీస్ రమేష్ గారు ఎప్పటికప్పుడు అన్ని పేపర్ న్యూస్ కానీ ప్రతి దగ్గర ఒక సినిమాని టేకప్ చేశాడంటే ఎందుకంటే నాకు కూడా ఆయనే పిఆర్ఓ కాబట్టి నా సినిమాకి కూడా ఆయనే పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. ఏది న్యూస్ ఎక్కడికి వెళ్ళాలో అలా అన్ని ఛానల్స్కి పంపిస్తూ పబ్లిసిటీ చేస్తుంటారు బాక్సాఫీస్ రమేష్ గారు. మ్యాగజైన్ ద్వారా ఈ సినిమాకి రమేష్ గారు కూడా చాలా ప్లస్ అవుతారు సినిమా రిలీజ్కి. ముఖ్యంగా మా జితేంద్ర కూడా వచ్చాడు, మా బ్రదర్. ఆయన మంచి సినిమా తీసి నెక్స్ట్ సినిమాని కొట్టడానికి వరల్డ్ తిరుగుతున్నాడు ఆయన. అంటే ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతున్నాడు ఆయన. డెఫినెట్గా ఒక పెద్ద హిట్ ఇవ్వాలని యమహ అనే పెద్ద హిట్ సినిమా తీశాడు. దాని తర్వాత ఇంకో రేంజ్ సినిమా తీయాలనే దాంట్లో జితేంద్ర ఉన్నాడు. ఈరోజు ఆయన రావడం చాలా ఆనందంగా ఉంది. అందరూ మాట్లాడేది హీరో గురించి మాట్లాడుతున్నారు, విజయకాంత్ గారు లాగా ఉన్నారండి. రియల్గా నేను రాగానే నేను కూడా అనుకున్నా, ఏంది విజయకాంత్ లాగా ఉన్నాడు ఏంటి అనుకున్నా, ఈయనే ఉండొచ్చు హీరో అని అనుకున్నా. అనగానే అనిపించింది మా జితేంద్ర చెప్పినట్టు వాస్తవం. రియల్గా హీరో ఫీచర్స్ ఉన్నాయి, అందం ఉంది. అన్నిటికన్నా ముఖ్యం అందం కాదు, అభినయం ఇంపార్టెంట్. ఆ మేకింగ్లో చూసినప్పుడు కానీ ఆయన చాలా బాగా నటించారు ఈ సినిమాలో. ఆయనకు ప్లస్ అవుతుంది. ఇంకో 5-10 సినిమాలు మీకు వస్తాయి. డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. మీరు ఇంకొక 10 మంది డైరెక్టర్లకి అవకాశం ఇచ్చే అవకాశం వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. 21 మార్చిన రిలీజ్ చేస్తున్న సినిమా టీంతో పాటు ఆదినారాయణ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఎందుకంటే డబ్బులు వస్తే ఆయన కూడా రావాలని, ఇలాంటి సినిమాలు ఇంకో 10 రిలీజ్ చేయించాలని. 21 మార్చి రిలీజ్ అవుతుంది, థియేటర్లోనే అందరు చూడండి.
ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో సినిమా మీరు ఎంకరేజ్ చేస్తేనే ప్రేక్షకులుగా ఇంకా మంచి మంచి సృజనాత్మకమైన సినిమాలు వస్తాయి. సో తప్పకుండా మీరందరూ థియేటర్లో వచ్చి చూడాలి. నా గురించి పర్సనల్గా నేను రామానుజ అనే సినిమా పాన్ ఇండియా లెవెల్లో తీసి 6 భాషల్లో రెడీ చేసి కూడా రిలీజ్ చేసే టైంలో చాలా ఆలోచిస్తున్నాను. అలాగే ఎవరైనా రిలీజ్ చేసే టైంలో కరెక్ట్గా మొన్న లాస్ట్ వారం 14 సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. సో ఒకేసారి రిలీజ్ అయిపోయేసరికి ఏమవుతుందంటే థియేటర్లకి జనాలకి కూడా ఏదైనా మంచి సినిమా ఉంది వెళ్దామంటే కూడా ఏ సినిమాకి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం చాలా సూపర్ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ టికెట్స్ 100 రూపాయలు 150 రూపాయల టికెట్స్ అని కానీ కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తానికి చాలా నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంది. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో కర్ణాటక లాగా గనక మళ్ళీ మన దగ్గర గనక ఆ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ వారానికి 15 సినిమాలు రిలీజ్ అయినా ఇబ్బంది ఉండదు. సో ఆ పరిస్థితి రాబోతుంది. దానికి నేను కూడా మొన్న నుంచి దాన్ని కృషి చేస్తున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి నేను మీడియా ఇన్ఛార్జ్, స్టేట్ ఇన్ఛార్జ్. సో పార్టీ ఇన్ఛార్జిగా నేను దానికి సంబంధించి అంతా రాశాను. సో ఢిల్లీకి పోయినప్పుడు రిప్రజెంట్ చేయబోతున్నాం. ఎందుకంటే దాని విషయం ఫిలిం ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇక్కడైతే చిన్న సినిమాలకి ఇప్పటిదాకా ఇన్వైట్ చేయట్లేదు, పెద్దవాళ్ళని పిలిచారు. చిన్న సినిమాలని పిలవడానికి నేను ఢిల్లీ నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్న వాళ్ళని పిలవట్లేదు, పిలిస్తే పెద్దవాళ్ళని 10-15 మందిని పిలిచి ఇదే సినిమా ఇండస్ట్రీ అంటున్నారు. వాళ్ళు కాదు సినిమా ఇండస్ట్రీ, వీళ్ళందరూ కష్టపడి వారానికి 10 సినిమాలు తీస్తారు కదా, ఇది ఫిలిం ఇండస్ట్రీ. అది సంవత్సరానికి 4 సినిమాలు తీస్తారు. మేము 200-300 ఇది ఒక సంవత్సరం 2023లో 750 సినిమాలు సెన్సార్ అయినాయి తెలుగు ఇండస్ట్రీలో. 2024లో 850 సెన్సార్ అయినాయి. అంటే ఎన్ని సినిమాలు అవుతున్నాయి, అందులో మొత్తం 30-40 సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు సెకండ్ లెవెల్. బట్ 800 సినిమాలు చిన్న సినిమాలు సెన్సార్ అయినాయి. సెన్సార్ కానీ ఇంకో 1000 సినిమాలు ఉంటాయి. అంటే జస్ట్ ఇమాజిన్, చిన్న సినిమా వల్ల ఇలా ఫిలిం ఇండస్ట్రీ నడుస్తుంది, చిన్న సినిమా వల్ల ప్రతి ఒక్క కార్మికుడు బతుకుతున్నాడు. సో దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఎమ్మటే తీసుకోవాలని ఈ వేదిక ద్వారా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలుసు. ఆల్ ది బెస్ట్ కిరణ్, చాలా బాగుంది, నీ ఫ్యూచర్ బాగుంది. ఆల్ ది బెస్ట్. మా సహకారం కూడా మేము ఏ విధంగా కావాలన్నా మేము కూడా చేస్తాం. ఆల్ ది బెస్ట్. మీ వినయం కూడా చాలా బాగుంది, నైస్. నన్ను అందరూ దేవుడు అంటారు, ఎందుకంటే రామానుజ సినిమా తీసిన తర్వాత నన్ను అందరూ దేవుడు అన్నబెట్టేసేసారు. సో ఆ ఫీలింగ్స్ నాకు వచ్చేసిన తర్వాత నేను కూడా సగం ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు కూడా. సో నేను 13 పాత్రలు చేశాను ఆ సినిమాలో. రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, శ్రీకృష్ణుడిగా 13 పాత్రలు చేసి ప్రపంచ రికార్డు కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాను. సో అదంతా పెద్దలందరూ ఆశీర్వాదంతో త్వరలో రిలీజ్ కాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా చెప్పాలి, చాలామందికి చెప్పాలి. థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఋషి కిరణ్ గారు, మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మెంటర్, ఎవ్రీథింగ్. అండ్ మీరు లేకపోతే సినిమా లేదు. అండ్ చెప్పినట్టే లిస్ట్ చాలా పెద్దది, కానీ బోర్ కొట్టకుండా అంటే అందరికీ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన, ఈ ప్లేస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ సపోర్టింగ్ దిస్ మూవీ. అండ్ ఏకేఎన్ ప్రసాద్ గారు ఈజ్ మై సపోర్టింగ్ సిస్టమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అండ్ ముగ్గురు డైరెక్షన్ టీం నాకు పనిచేశారు. దట్ ఈజ్ అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్, వన్ అండ్ ఓన్లీ తాలపాక్ శ్రీనివాస్. ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఫ్రెండ్, లైక్ బ్రదర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సరే, ఇంకా చాలామంది చెప్తాను. సో లిస్ట్ చాలా చిన్నది. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, ఎలా మొదలైందంటే ఈ సినిమా ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్ అన్ ఆఫర్, హీ కాంట్ రిఫ్యూజ్. అలా కిరణ్ గారికి ఒకటి చెప్పాను, అది ఇప్పుడు నెరవేరింది. సో ఇంకొకటి చెప్పాలంటే గట్టిగా ఒక సామెత ఉంటుంది, ఏంటంటే అది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కదా, కానీ సినిమా చేసి చూడు, దాన్ని ఓటీటీలో పెట్టి చూడు,
అది ఇప్పుడు సిచ్యువేషన్కి ఆప్ట్ అవుతుంది. యాక్చువల్గా సినిమా అందరూ చేయగలరు, కానీ సినిమా చేయాలంటే ఎన్నో పిల్లర్స్ ఉండాలి, ఎంతోమంది తోడ్పాటు ఉండాలి, అండ్ ఎంతోమంది మనకి సహకరించాలి. అన్నీ యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చాం. అండ్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఒకటి చెప్పాలి, ఎవరిని అగౌరవపరుస్తున్నట్టు కాదు, కానీ యాక్చువల్గా మహేష్ బాబు గారి సినిమాకైనా సంపూర్ణేష్ బాబు గారి సినిమాకైనా చెప్పాలంటే ఏ బాబు గారి సినిమాకైనా ప్రాసెస్, వర్క్, కష్టం ఒక్కటే కామన్. సినిమా తీయడం అనేది ప్రాసెస్ ఒక బొమ్మ గీయడం లాంటిది. మనకు ఒకసారి బొగ్గు దొరుకుతుంది, పెన్సిల్ దొరుకుతుంది, లేకపోతే పెయింట్ బ్రష్ దొరుకుతుంది. కానీ మనకి ఏది ఇచ్చిన దాన్ని అందంగా మనం మన చేతులారా మనం బొమ్మ గీసామా, వచ్చిందా అనేది చాలా ఇంపార్టెంట్. బొమ్మ వచ్చింది అనుకుంటున్నాను మంచిగా. మీరు చూస్తారు, మా బొమ్మని ఆదరించండి. ఇంకా యాక్చువల్లీ అందరు కొత్త వాళ్ళు అని నేను అనుకోవట్లేదు. ఈ సినిమా చేసిన తర్వాత అందరు మీరు చూసిన తర్వాత ఇండస్ట్రీకి ఒక కొత్త రాజశేఖర్ వచ్చారనుకుంటారు, లేదా ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చారనుకుంటారు. మాకు టైం సరిపోలేదు. 30 రోజుల్లో తీద్దాం అనుకున్నాం క్రైమ్ డ్రామా థ్రిల్లరు. యాక్చువల్గా 30 రోజులది 15 రోజుల్లో అనుకున్నాం, కానీ తప్పు జరిగింది, 16 రోజుల్లో తీసాం. అండ్ చెప్పాలంటే ఇంకా మా టీం కొత్త వాళ్ళు, కొత్త ప్రయత్నం, చిన్న ప్రయత్నం, కానీ అందరూ ఎవ్రీవన్, శ్వేత ఇక్కడ లేదు కానీ శ్వేత, శివ, రజిత, భావన, ప్రసాద్ గారు, భాషా గారు, మృణాల్, సైదులు, అండ్ మా ఫ్రెండ్ లక్ష్మణ్ అండ్ రేఖ, అబ్బాయి, అందరు అసలు అంటే అందరూ ఫ్రెండ్స్. వాళ్ళు నన్ను నమ్మి ఈ సినిమాలో చేసినందుకు, కిరణ్ గారిని నమ్మి ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మిస్ అయితే సారీ. ఇంకా క్రూ మెంబర్స్ ఒక్కొక్కళ్ళు ఫ్రెండ్గా చేశారు. చెప్పాలంటే వాళ్ళ 100% ఇచ్చారు. స్టార్టింగ్ విత్ మై మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, అతనితో నేను ఇంతకుముందు అసోసియేషన్ ఉంది. మళ్ళీ నితిన్ వేముపాటి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ he became a successful director and his movie is running in Tamil Nadu, Koran. And my cinematographer and friend Raghavendra, he's doing another movie, he's somewhere else, and he has put his all great efforts. And editor Praveen Tamtam, and colorist and DA and everything Jani Kurnaru. సో ఎవ్రీవన్, అందరు మా రమేష్, మా కాస్ట్యూమ్ అండ్ మేకప్ అండ్ రమేష్ యాక్చువల్లీ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సపోర్ట్ యాక్చువల్ బైకుల మీద తిరిగిన అన్నీ ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కటి అంటే మేము ఏది వదల్లా, కాదు ఇది కవిత కనహరం లాగా మాకు కనపడిందంతా మేము అవుట్పుట్లో చూపించాలన్న ప్రయత్నం మాది. చాలా వరకు తీసుకొచ్చాం. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీ గురించి ఒక మాట చెబుదాం అనుకుంటాను. అసలు ఎలా మొదలైంది కాకుండా, మనందరికీ ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది. ఆ గతం చేదు ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో గతం అనుకుంటాం, కానీ ఆ పాస్ట్ మెమరీస్, ఆ గతం అనేది మనకి ఎదురైతే, గతం స్వాగతిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ నుంచి ఈ సినిమా పుట్టింది. అండ్ ఒక అమ్మాయిని చనిపోతుంది, ఆ అమ్మాయికి సంబంధించిన అందరూ కూడా చంపడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ద సస్పెక్ట్ అని ఎలా పట్టుకున్నారు అనేది ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ప్రాసెస్ అంతా అసలు ఎవ్వరు కొత్త వాళ్ళలాగా చేయలేదు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ గాట్ దిస్ కైండ్ ఆఫ్ టీమ్. అండ్ ఐఎమ్ రియలీ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఎనీ న్యూ కమర్స్. అంత బాగా వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. సో ఒక్కటి చెప్తాను, లాస్ట్ ఈ సినిమా గురించి ఒక మాట చెప్పేసి ముగిస్తాను. నీ వల్ల ఒకప్పటి నాకు అతను చెరిగిపోయింది, కానీ ఇప్పుడు నువ్వే నాకు గతమయ్యావు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, నేను మాట్లాడుతుంటే నాకు మధ్యలో ఒక సినారియో గుర్తొచ్చింది. మీరు షూటింగ్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ ఇది చెప్పాలి, ఆయన టాలెంట్ ఏంటనేది. సారీ సార్, ఒక్క నిమిషం తీసుకుంటాను. మేము ఒక ఫామ్ హౌస్ ఏరియాలో ఒక షూట్ చేస్తున్నాం. మేము పర్మిషన్ ఉంది దానికి మాకు. ఆ చుట్టుపక్కల వేరే ప్లేస్లో ఒక పాడుబడిన ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది, సినిమాకి తగినట్టుగా ఉంటుందని అక్కడికి వెళ్ళి మాట్లాడి చేస్తున్నాం. ఈ లోపల ఒకళ్ళు వచ్చి ఫోన్ చేసి, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అది ఇదని సీరియస్గా మాట్లాడారు. సో ఏంటి, లేదు మేము జస్ట్ ఇట్లా షూట్ చేస్తున్నామంటే నాకు తెలియకుండా మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పి ఎవరికో ఫోన్ చేశారు.
కట్ చేస్తే 5 minutesలో ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. వ్యాన్లో నుంచి టక్క బౌన్సర్లు దిగారు. నిజంగా మేము షూటింగ్ చేస్తున్నాం, 5 bouncers అట్లా టక్క దిగేసి ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ, మీరు కబ్జా చేస్తున్నారా ఏంటి అంటే వాళ్ళు వేరే ఏదో అనుకున్నారు పాపం. మాకైతే పర్మిషన్ ఉంది, ఏరియా మొత్తానికి పర్మిషన్ ఉంది యాక్చువల్గా అయితే. ఆ పర్టికులర్ ఉన్న ఓనర్కి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారనమాట. సో దెన్ మేము అట్లా కాదండి, మేము షూటింగ్ చేస్తున్నాం, మాకు పర్మిషన్ ఉంది, మన ప్రెసిడెంట్ గారు ఇచ్చారు ఇట్లా మాట్లాడుతుంటే ఆయన డైరెక్ట్గా ఆ ల్యాండ్ ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడిచ్చారు. సో సారే మాట్లాడారు. ఏం మాట్లాడారో నాకు తెలియదు. నేను మళ్ళీ అది కట్ చేస్తే వాళ్ళు మా సీన్లో వెనకాల బౌన్సర్స్లో యాక్టింగ్, సినిమాలో యాక్ట్ చేస్తూ నేను నడుస్తూ ఉంటే ఒక ఎలివేటెడ్ సీన్ వచ్చింది మాకు ఫ్రీగా. ఒక 5 బౌన్సర్స్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ నేను ముందు నడుస్తూ ఒక సీన్ వచ్చేసింది మాకు ఫర్ ఫ్రీ. వాళ్ళు వచ్చింది ఎందుకు, మమ్మల్ని ఆపడానికి. ఫైనల్గా కట్ చేస్తే ఆ సీన్ మాకు సినిమాలో మంచిగా వచ్చిందనమాట. సో దట్ ఈస్ ద క్యాలిబర్. నాట్ ఓన్లీ డైరెక్షన్, వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా మాడిఫై చేసి సినిమాలో వాడుకోవాలనే విషయం ఇది కంపల్సరీ చెప్పాలి. ఐ థింక్ ఐ రియలీ ఆ రోజైతే ఓ మై గాడ్ హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను. ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చాం, చెప్పినట్టు మిగతా అంతా తన భుజస్కంధాల మీద వేసుకొని సక్సెస్ఫుల్గా ఈ సినిమాని థియేటర్ దాకా తీసుకెళ్తున్న ఆదినారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్. దర్శక మిత్రులందరికీ, తారక శ్రీనివాస్ గారికి, మల్లేశం అండ్ ఏటీఎం మెట్రో అండ్ మెనీ సూపర్ మూవీస్ తీస్తున్న రాజ్ గారికి అండ్ లైన్ సార్ గారికి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నా చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఎన్నో సినిమాలు చూశాను వీణాత్య గారిది. యాక్చువల్గా మనసంతా నువ్వే వచ్చినప్పుడు ఆ స్టిల్ తోటి విజేపీ గోల్డెన్ బ్రిడ్జ్లో ఫోటో కూడా దిగాను ఇట్లా మనసంతా నువ్వే అని. ఆ పాటలు, శ్రీరామ్ సినిమా కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఎవ్రీ మూవీ ఇట్స్ లైక్ నేనున్నాను అప్పుడైతే ఆ స్టెప్స్ వేసామండి, నీకోసం అని. అసలు ఈజ్ అంటే ఆదిత్య 369 అంటే ఆయన ఎక్కడి నుంచి పోతాయండి. 369 తీసిన ఘనాపాటి అసలు ఎప్పటి నుంచో చెన్నైలో, మేము ఇప్పుడు హైదరాబాద్లో సినిమాలు చేస్తున్నాం, హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అవన్నీ రూట్స్ చాలా పెద్దవి. యాక్చువల్గా ఎన్నో సినిమాలు చూసి యాక్చువల్గా సినిమాలు అంటే చెవి కోసుకొని సెకండ్ షోలు వాటన్నిటికీ వెళ్తూ ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ వినయత గారు అండ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, పద్మ గారు. అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ మీడియా మిత్రులకి, జర్నలిస్ట్ మిత్రులకి, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సపోర్టర్స్ అందరికీ పేరు పేరున హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ప్లీజ్ బ్లెస్ అండ్ సపోర్ట్ అవర్ మూవీ ది సస్పెక్ట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మేడం కూడా అంటే యాంకర్ మేడం చాలా బాగా చేస్తుంది, నాకైతే మూవీలో పెట్టుకోవాలనుంది. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ ఏం చెప్తున్నానంటే ఇంప్రెషన్ అలా ఉంది మూవీది. చాలా ప్రొఫెషనల్గా తీశారు, చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు అందరూ. నేను సోనీ నుంచి వచ్చాను. మెయిన్ ఎందుకోసం వచ్చానంటే ఫస్ట్ రాధాకృష్ణ గారు నా ఫ్రెండ్, వి లివ్ ఇన్ సేమ్ అపార్ట్మెంట్. ఐ నో అబౌట్ హిమ్, ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిజ్ వర్క్. సిన్స్ లాస్ట్ 10 years I have seen him with lot of passion. He will go to somewhere where we can't find. He is very passionate. Congratulations and all the best, Radhakrishna. And I want to tell you one thing. ఈ మూవీ ఒక సోనీ కెమెరాతో తీశారు. ఆ క్వాలిటీ మీరు చూసే ఉంటారు. సో చాలా ఎఫెక్టివ్గా బడ్జెట్ని యూజ్ చేసుకుని చాలా బాగా తీశారు. ఆ బడ్జెట్ విషయాలన్నీ ప్రొడ్యూసర్ గారు చెప్తారు, నేను చెప్పకూడదు. కానీ ఒక ఎక్సలెంట్ మూవీ, వెరీ క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది. సో అందరూ కూడా సినిమా తీయచ్చు ఆ కెమెరాతోటి. అది నేను మీకు చెప్పలేదు, తర్వాత ప్రొడ్యూసర్ని అడగండి ఏ కెమెరా అనేది. సో ఆ కెమెరా పేరు చెప్తాను, సోనీ FX3, వెరీ నైస్ కెమెరా. సో ఆల్ ఆఫ్ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ టు డూ ప్రొడక్షన్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు సే థ్యాంక్స్ టు VN ఆదిత్య గారు. ఆయన స్టార్టప్ గురువు అంటాను నేను సినిమాలో. అది నేను ఆయనకి ఇవ్వాలనుకున్న బిరుదు. ఎందుకంటే సినిమాలో స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరికి ఆయన వచ్చి గైడెన్స్ ఇస్తారు. ఈజ్ వెరీ సీనియర్, వెరీ డౌన్ టు ఎర్త్. ఐ నో హిమ్ సిన్స్ లాస్ట్ 2 decades. సో హీఈస్ వెరీ జెన్యూన్ పర్సన్. అండ్ అందరూ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఏ చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా అన్నిటికి వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ నేచర్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ వెరీ సక్సెస్ఫుల్.
ఇన్ ద ఫ్యూచర్. అండ్ డిస్ట్రిబ్యూటర్ గారికి ముందు చెప్పాలి, ఎందుకంటే ఆయన లేకపోతే సినిమా థియేటర్లోకి రాదు. సో అందరూ ఆయనకి ఓ చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైన్ వెంకట్ గారికి చెప్పాలి, ఆయన ఒక రామానుజన మూవీ చేస్తున్నారు, పాన్ ఇండియా మూవీ. అది యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ పాన్ ఇండియా వే. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ దట్ మూవీ సార్. అండ్ సురేష్ గారికి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఆయన సారీ కిరణ్ గారు, నాకు సురేష్ ఎందుకంటే మన హీరో సురేష్ గారు గుర్తొస్తారు మిమ్మల్ని చూడగానే. మీరందరూ అబ్జర్వ్ చేశారు లేదు, హీరో సురేష్ గారు ఉన్నారు, విజయకాంత్ నాకు సురేష్ గారు గుర్తొచ్చారు సార్ అనగా చూసినప్పుడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం సార్ మీది, ఎక్సలెంట్. అండ్ మీరు వీళ్ళందరినీ మెయిన్ ఎంకరేజ్ చేస్తారు, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ విష్ యూ మేక్ మోర్ మూవీస్, సచ్ మూవీస్, అండ్ గివ్ లైఫ్ టు డైరెక్టర్స్ లైక్ రాధాకృష్ణ గారు ఇన్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ ఎవరి వన్. థ్యాంక్ యూ సార్. మలేషియా మూవీ నేను చూస్తాను, వెరీ నైస్ మూవీ. అండ్ ఆల్ ఆర్టిస్టులు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విఎన్ ఆదిత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి ఎన్నో చిన్న సినిమాలకి వచ్చి ఎంకరేజ్ చేసి, ఎందుకంటే సంవత్సరంలో ఒక 10-20 ఫిల్మ్స్ పెద్దగా ఉంటాయి అనుకుంటా అండి, బట్ అదర్వైజ్ మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ క్యాస్ట్ క్రూ సర్వైవ్ అవ్వాలంటే చిన్న సినిమాలే. సో ఇట్లా చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేసే విఎన్ ఆదిత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్. మై వెరీ గుడ్ ఫ్రెండ్ కిరణ్, ఇది ఫస్ట్ ఫిల్మ్. సో ఒక ఫిల్మ్ కంప్లీట్ చేయడమే ఒక అచీవ్మెంట్ అండి. సో దానికే ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎన్ని కష్టాల తర్వాత ఒక ఫిల్మ్ బయటకు వస్తుంది. అండ్ హోప్ ఇది ఆడియన్స్ కూడా హోప్ఫుల్లీ బాగా రిసీవ్ చేసుకుంటారని. అండ్ ఆల్ ది బెస్ట్ కిరణ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. ఆర్కే సార్, కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీ అందరు ఖచ్చితంగా థియేటర్లో చూడాలనేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్సుమాంజలి. ఈ 10 రోజుల్లో 3వసారి మనం అందరం కలడం. సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఆ పైన టెంపుల్ టౌన్ అని పెట్టినప్పుడే ఒక శిఖరం పైకి వెళ్ళింది. సస్పెక్ట్ ఎవరైనప్పటికీ కూడా ఇందులో వింత ఏంటంటే, ఇందాకలా గురుగారు చెప్తున్నట్టు విజయకాంత్ గారు వాళ్ళ కజిన్ అయినటువంటి ఈ ప్రొడ్యూసర్ గారు ఋషి కిరణ్ వరఫ్ కిరణ్ కుమార్ గారు అని అనుకుంటారేమో, కాదండి. ఆయన విజయకాంత్ గారిలా లుక్ ఉండడం వల్ల అందరూ విజయకాంత్ గారు అని ఒక సింబల్ వేశారు. ఆయన కూడా ఒక సస్పెన్స్ మూవీసు, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్, పోలీస్ ఆఫీసర్ గెటప్ చేసి ఒక మంచి ప్లేస్మెంట్కి వచ్చారు. అలాగే మా ప్రొడ్యూసర్ కమ్ హీరో గారు మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సినిమా కథ, ఈ కథ ఇందాక చెప్తున్నట్టు ఒక సస్పెక్ట్ కాదండి, ఒక 10 మంది సస్పెక్ట్స్ చుట్టూ కథని రాయడం అంటే అది చాలా పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ ఎప్పుడూ కూడా డైరెక్టర్ గారి చేతిలో ఉంటాయి. మనం ఇందాక ట్రైలర్ చూసినప్పుడు డైరెక్టర్ ఒక మంచి ఎఫెక్టబుల్ పాయింట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్, సినిమా ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ తీసుకొచ్చిన డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్. సినిమాల్లో టీంలందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మార్చ్ 21వ తారీఖున రిలీజ్ సిద్ధంగా ఉంది. మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్రాలో డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి నేనే ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాను. దయచేసి చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఇందాకలా సార్ అన్నట్టు చిన్న సినిమాలే ఈరోజు మన జీవనోపాధి. చిన్న సినిమాలు ఒక 1000 వస్తాయి, పెద్ద సినిమాలు 4 వస్తాయి. ఈ 1000ని కూడా పట్టించుకుంటే అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటాం. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో ఈ టెంపుల్ టౌన్ టాకీస్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.